ఇప్పుడు మొత్తం దేశంలో చూస్తే మనం కూడా అభివృద్ధి అవుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటీవల కాలంలో మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం. దీంట్లో అనుమానమే లేదు. కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఈరోజు ఇంకొక పక్కన మనం నెంబర్ 4లో ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వది. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. వికసిత్ భారత్ 2047. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది మనందరి ఆకాంక్ష. అదే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. నిన్న కూడా సర్వే రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. అమరావతి ఈజ్ ఎ ఫ్యూచర్ సిటీ. ఇలాంటి సిటీలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు కొంతమందికి. ఆ రోజు నేను హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఆ రోజు ఆలోచించి సైబరాబాద్ నగరం రావాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. ఇటీవల ఆ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కొంతమంది ఎప్పుడూ అంటారు అనవసరంగా ఒక 100 ఎకరాలు తీసుకొని ఒక బిల్డింగ్ కట్టి సరిపోతుంది సెక్రటరియట్ అని. కట్టచ్చు. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లో కూడా తీసుకొని పెట్టచ్చు. కానీ జాతికి గుర్తింపు ఉండాలంటే, అన్ని ప్రాంతాలతో సమానంగా మనం ఉండాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు చెన్నై, మొత్తం తమిళనాడుకి ఒక చెన్నై నగరం ఉంది. కర్ణాటకకు ఒక బెంగళూరు నగరం ఉంది. హైదరాబాద్కు ఆ రోజు నిర్మాణం చేసిన సైబరాబాద్తో కలిపి హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ మనం ఒక చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈరోజు ప్రపంచంలో ఈ 30 ఏళ్లలో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. టెక్నాలజీలో మార్పు వచ్చాయి. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది. ఆ రోజు సైబరాబాద్ కట్టాం. ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు, పైనంతా మీరు కానీ సోలార్ పెడితే కరెంటు కూడా మీరే ఇచ్చేట్టు అవుతుంది. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే సింపుల్ అడిషన్స్ ఇవన్నీ. నేను అందుకే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, ప్రొజ్యూమర్ అని. నాకు బాగా జ్ఞాపకం, 1999 కరెంటు లేని పరిస్థితి. అసెంబ్లీలో గంటల తరబడి కరెంటు గురించి మాట్లాడేవాళ్ళు. పొలాలు ఎండిపోయేటివి, అసెంబ్లీ జరగనిచ్చేవాళ్ళు కాదు. కాడా నేను అసెంబ్లీ అడ్జర్న్ చేసి పొలం చూసి వచ్చిన తర్వాతనే అసెంబ్లీ జరగనిచ్చేవాళ్ళు. ఇలాంటి సందర్భాలన్నీ చూశాను. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. 2004కి పవర్ షార్టేజ్ లేకుండా చేశాం, కానీ ఉండే పవర్ పోయింది, అధికారం పోయింది. హార్ష్ డెసిషన్ తీసుకున్నామని. కానీ పర్వాలేదు. ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పవర్ సెక్టర్లో నెంబర్ 1గా భారతదేశం ఉండడం గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత రిఫార్మ్స్ అన్ని రాష్ట్రాలు